జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జగన్ గారి భయం ఏంటో తెలుసా? ఇప్పటికీ భయం ఏంటో తెలుసా? ఆయన చాలా గొప్ప గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తారు కానీ లోపల ఉచ్చబడుతోంది. ఈ మాట చెప్పడానికి ఎందుకంటే మా ఏరియా మనిషి కాబట్టి నేను సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. కానీ సిగ్గుతో తల వంచుకొని చెప్పాల్సిన పరిస్థితులు. ఎందుకంటే నేను జనసేన వైపు ఉన్నాను. ఖచ్చితంగా కొన్ని నిజాలు చెప్పాల్సి ఉంటుంది. సో మా జగన్ గారికి పెద్ద భయం ఏంటంటే జనాల్లోకి వెళ్ళలేడు. ఎందుకు? గతంలో చేసిన తప్పులన్నీ వెంటాడుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మహిళల దగ్గరికి అసలు వెళ్ళలేడు. ఎందుకంటే చీపుర్లు ఇలా తిప్పేసి ఉన్నారు. చీపుర్లు ఇలా తిప్పేసి కూర్చో ఉన్నారు. జగన్ వస్తే చీపురు తిరిగేద్దామని చెప్పేసి. ఏం తప్పు చేశారు చెప్పండి? మీరు చెప్పండి. నేను కాసేపు సైలెంట్గా ఉంటాను, మీరు చెప్పండి. ఏం తప్పు చేశారు జగన్ గారు? మద్యపాన నిషేధం అని చెప్పి అది చెయ్యకపోగా కొత్త పనికిమాలిన బ్రాండ్లన్నీ క్రియేట్ చేసి జనాల ఆరోగ్యంతో ఆడుకున్నాడు. అది ఎలా మర్చిపోతారు? మగవాళ్ళు మర్చిపోలేకపోవచ్చు, కానీ ఆడవాళ్ళు చాలా దారుణంగా ఉంటుంది ఈసారి జనాల్లోకి వెళ్తే. అందువల్లే జనాల్లోకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేస్తున్నాడు. తన చుట్టూ ఏదైనా పబ్లిక్లోకి రావాలనుకో, తన చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులే, డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళే ఉంటారు. అందువల్ల జనాలు ఎందుకు వస్తారు కుప్పలు ఎందుకు వస్తారు? ఏం పెద్ద పొడిచాడనే, అంతా పెయిడ్ ఆర్టిస్టులే. అలా వచ్చి సునామీలాగా వస్తున్నారంటే ఏంది? డబ్బులు అలా ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు రారు? పనులు లేక వస్తున్నారు. కరువులు, రాయలసీమలో కరువు. ఎక్కడ పనులు ఉన్నాయి? ఎక్కడ పంటలు పండుతున్నాయి? ఏదో ఒకటి ఆదాయం కావాలి. ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. 500 600 ఇస్తున్నాడు. అలా పోయి అలా వస్తే బిర్యానీ వస్తుంది, మందు వస్తుంది, చేతిలో డబ్బులు వస్తున్నాయి. ఎందుకు రారు? ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, విసురుతున్నాడు, వస్తున్నారు. అదంతా ఫోకస్ చేయడం, ఇదిగో జనాలు జగనన్న వస్తే ఇంత బీభత్సంగా వస్తారని. ఎందుకు వస్తారు మాకు తెలియదా? ఈ విషయం జగన్ గారికి క్లియర్గా తెలుసు. ఇదంతా జనాలు ఎంత మనం కవర్ చేసినా కూడా జనాలకు తెలిసిపోతుందిరా సోషల్ మీడియా వల్ల. ఇది ఏ పని కాదు, ఎంత చేసినా కూడా జనాలు కనెక్ట్ కాలేకపోతున్నాను. ఈసారి 11 సీట్ల నుంచి 1 సీటుకు వస్తే పరువు పోతుందనే టెన్షన్లో ఓ పక్క ఉన్నాడు. మరో పక్క తను చేసిన తప్పులన్నీ వెంటాడుతూ ఉన్నాయి, బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. ఇంకో పక్క పాదయాత్ర అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు, కానీ ఆలోచిస్తున్నాడు. పాదయాత్ర చేస్తే ఎక్కడి నుంచి ఎలాంటి ఆటంకాలు వస్తాయి, జనాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, ఎలాంటి రియాక్షన్ చూడాల్సి వస్తుందో అని చెప్పేసి ఒక పక్క టెన్షన్. అందువల్లే ప్యారలల్గా ఆల్టర్నేటివ్గా పరదాల మాటున పాదయాత్ర అనే కాన్సెప్ట్ని తీసుకుంటున్నాడు. అది పరదాలు కాకుండా నాకు తెలిసినంతవరకు గ్రీన్ మ్యాట్ పాదయాత్ర అవుతుంది. ఆ ప్యాలెస్లో 1 కిలోమీటర్ ఆ గ్రీన్ మ్యాట్ వేసేసి పరదాలలాగా వేసేసి దాని మాటను చేస్తే, అంటే మనకు ఎలాగో టెక్నీషియన్ పెట్టుకుంటాడు కాబట్టి గ్రాఫిక్స్లో అద్భుతాలు చేస్తారు. ఆ గ్రాఫిక్స్లో కూడా దొరికిపోతున్నారులే, కానీ చెప్తున్నా, అద్భుతాలు క్రియేట్ చేసి ఇదిగో పాదయాత్ర జరుగుతుంది, డే 1 పాదయాత్ర ఇక్కడ, డే 10 పాదయాత్ర ఇక్కడ అని చెప్పేసి ఎన్ని పాదయాత్రలు మార్చకూడదు గ్రీన్ మ్యాట్లో? అలా మార్చుకుంటూ పెయిడ్ ఆర్ట్స్ని పెట్టేసి ఏదో లాగిద్దాం అనుకుంటున్నారు. ఈసారి ఎన్ని చేసినా గుర్తుపెట్టుకోండి, జనాలకు మీరు చేసిన తప్పులన్నీ క్లియర్ తెలుస్తూనే ఉన్నాయి. మీరు చేసిన పనికిమాల పనులు అందరికీ తెలుసు. ఎవ్వరూ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే మీకు రియాక్షన్ ఇస్తారు, చూస్తుండండి. ఓటు ద్వారా కొడితే మీరు రప్ప ఇది చేస్తాం పొడి చేస్తాం అంటారా? అంత సీన్ లేదు. జనాలందరికీ తెలుసు మీరు ఏమీ చేయలేదని. ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. కడప జిల్లా ఉంది, జగన్ సొంతూరు, సొంత ఏరియా. జగన్ కాలంలో, జగన్ పరిపాలనలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నేను రీసెంట్గా నిన్న మొన్న వెళ్ళాను కడపకి. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు చేయాల్సిన అవసరం లేదు. జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్లు ఏకంగా జగన్ గారే ఒకసారి ఆ రోడ్ అంటే తిరగమని చెప్పు. పులివెందుల రోడ్లు, గండి, రాయచోటి, ఆ రోడ్లన్నీ తిరగమని చెప్పు. ఇప్పుడు ఎలా ఉన్నాయి, జగన్ పాలనలో ఎలా ఉన్నాయి, డైరెక్ట్గా వాళ్ళకే చెక్ చేసుకోమని చెప్పండి. టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, ఓ పక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎక్కడ అవసరం లేదు, సొంత కడప జిల్లాలో చూసుకోమని చెప్పండి. అర్థమైపోతుంది జనాలకు. పిచ్చోళ్ళ క్లియర్గా తెలుస్తుంది కదా. ఈవెన్
కడప జిల్లా వాసులకే తెలుస్తోంది. ఇంత పనికిమాలినోడు ఎక్కడ కనపడలేదు మాకని. మరి ఎలా పడతాయి ఓట్లు? మీరు 20,000 ఇస్తే, ఓటుకి 20,000 ఇస్తే ఏంటి, ఎంత ఇస్తే ఏంటి? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తారేమో. ఈసారి గుర్తుపెట్టుకోండి, 20,000 ఇచ్చినా కూడా తీసుకునేసి కూటమికే గుద్దుతారు, అది కన్ఫర్మ్. అంత దారుణమైన వర్స్ట్ సిచ్యువేషన్స్ మనం చూసాం. జగన్న 5 ఏళ్ల పనిలో ఓన్లీ బటన్లు నొక్కుడే. అది కూడా ఎలా చేశారు ఆ విషయం అందరికీ తెలుసు క్లియర్గా. ఆ బటన్ నొక్కుడే వ్యాపారం కూడా చేసింది సొంత డబ్బులు కాదు, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి మనకు పిల్లికి బిచ్చమేసినట్టు ఎంగిలి ఇస్తరాకులు ఇసిరేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు అన్నీ తాకట్టులో ఉన్నాయి. ఆ భారం ఎంత ఎవరి మీద పడుతుంది? మళ్ళీ మన మీదనే పడుతుంది. పైగా అసలు సిసలు భయం ఏంటి తెలుసా? జగనన్న చేసిన అతిపెద్ద పనికిమాల పని ఏంటంటే, పేదవాళ్ళ పాస్బుక్లన్నీ కలెక్ట్ చేసి అవన్నీ తీసుకొనేసి వాటిని తాకట్టు పెట్టి వీళ్ళకు బటన్లు నొక్కే వ్యాపారంలో ఇంత ఎంగిలి మెతుకులు వేయాలని చెప్పేసి ట్రై చేశారు. జనాలందరికీ ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? జగనన్న వస్తే మన పాస్బుక్లు, మన భూములన్నీ తాకట్టు పెట్టేసి మనకే ఇంత బిచ్చం వేస్తాడరా, పొరపాటును కూడా జగన్ గారు రాకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు జనాలందరూ, ఇంక్లూడింగ్ కడప జిల్లా వాసులతో సహా. మరి ఎలా వస్తారు? ఏ రకంగా వస్తారు జగనన్న? ఆ విషయం ఈ జనసేన కార్యకర్తలకి, తన కిందున్న చోటామోటా లీడర్లకి అర్థం కాకపోవచ్చు, కానీ జగన్ గారికి పిచ్చ క్లారిటీ ఉంది, మీకు అర్థం కావట్లేదు అంతే. ఆ క్లారిటీతోనే భయంతో వణుకుతున్నాడు. పరదాల ప్రభుత్వం అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు తెలుసా మీకు? ఇదే మేజర్ ప్రాబ్లం, ఇదే. ఏకేస్తారు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు లీడర్లు ఏకేస్తారు. వస్తే ఏ మొహం పెట్టుకొని వస్తాడు? సీఎం స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే స్టేజ్లో రాగలడా? అంత దారుణమైన పరాభవం తర్వాత రాగలడా? రాలేకపోతున్నాడు. అదే రీజన్. ఆ రీజన్ వల్లే ఇక్కడ రాలేకపోతున్నా. నాకు అపోజిషన్ పవర్ ఇస్తే ఆటోమేటిక్గా వస్తాను నేనని చెప్పేసి. ఎందుకు ఇస్తారు? ఆ అర్హత మీకు ఉండాలి కదా. ఇది జగనన్న పరిస్థితి. జగన్ భయంతో వణుకే సిచ్యువేషన్ ఉంది. ఈసారి ఏం జరుగుతుందో ఏమో. నేనేమో ఇక్కడ కోట్ల ఖర్చు పెట్టేస్తున్నాను, సోషల్ మీడియా కానీ అదే ఇది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాను, ఫైనల్గా నా రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి జగన్ భయంతో అల్లల్లాడిపోతున్నాడు. జగన్ భయం ఇదే. ఆ భయం అలాగే మెయింటైన్ అవ్వాలి చివరి వరకు. నాకు తెలిసి ఎంత భయం ఉన్నా కూడా అగ్రెసివ్గా ఖర్చు పెట్టే పరిస్థితికే వస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. జనాల సొమ్మే కదా, కానీ ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి తెగింపుతో చేయొచ్చు. 20,000 కూడా, ఓటుకి 20,000 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఆల్ ది బెస్ట్ మై డియర్ జగన్ గారు. మీరు ఇలా భయంతోనే ఎలక్షన్స్కి వస్తారని తెలుసు, భయంతోనే ఖర్చు పెడతారని తెలుసు, కానీ రిజల్ట్ మాత్రం 11 నుంచి 1 సీటుకు పరిమితం ఉందని నేను అనుకుంటున్నాను. నాకు కూడా ఈ మధ్య పగటికలు బాగా వస్తున్నాయి, జగన్ గారిలాగే పగటికలు నాకు వస్తున్నాయి. సో మరి 11 సీట్ల నుంచి 1 సీటుకు పరిమితం అయితే జగన్ గారి పరిస్థితి ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. జనసేన వాట్సాప్ నంబర్, జనసేన వాట్సాప్ కాదు, జనసేన టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా డైరెక్ట్గా నాకు జనసేన టెలిగ్రామ్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ నా కమ్యూనికేషన్లోకి వస్తే నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది. మీ సమస్య ఏదైనా కూడా ఆన్లైన్ ఎమ్మెల్యే ఇప్పుడే ఇక్కడే పరిష్కారం చేస్తూ సో ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.